జనాలందరూ కళ్ళకాగండయ్య నన్ను నమ్మండయ్య ఇది నిజమండయ్య ఇది నిజమండయ్య కళ్ళు చేసిన వారే లక్ష్మణుడు తిని తాగిన వారే శ్రీరాముడు కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఈ కళ్ళలో ఎల్లమ్మ బాగుందయ్య కలికాల మహిమ నీరు జనాలందరూ కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఇది నిజమండయ్య ఇది నిజమండయ్య ఇడి కళ్ళతో ఈ కళ్ళు చెల్లెలయ్య మది కళ్ళతో ఈ కళ్ళు మేనత్తయ్య కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఈ కళ్ళలో ఎల్లమ్మ బాగుండయ్య కలికాల మహిమ జనాలందరూ కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఇది నిజమండయ్య ఇది నిజమండయ్య కళ్ళు తాగిన వారికి స్వర్గమయ్య కళ్ళు తాగని వారికి నరకమయ్య కళ్ళు తాగండయ్య నమ్మండయ్య ఈ కళ్ళలో ఎల్లమ్మ బాగుండయ్య అమ్మా ఎల్లమ్మ తల్లి నిన్ని మరవజాలును ఎందువలనగా ఆనాడు శ్రీరాముడు అరణ్యవాసము పోయినప్పుడు నీటి దహముల త్రాగిన కళ్ళు కళ్ళు కదమ్మా తల్లి లక్ష్మణుడు తీసిన చెట్టు పాలు తాగండ్రా నా ఏడారా తగండి తాగండిరా తాగండిరా తమాష చూడండిరా తమాష చూడండిరా ఉల్లిగడ్డ పచ్చడిలు ఉడకచున్నవే అమ్మా అరవతలే ఉల్లిగడ్డ పచ్చడిలు ఉడకచున్నవే ఏటి కదా
సముద్రముంత ఎగిరిచున్నదే తాగండిరా తాగండిరా తాగితే తమాష చూడండిరా తాగితే తమాష చూడండిరా మూడు తుక్క తొట్టు ముందు మూల రంగయ్యతో మాయమతలు మూడు చుట్టు తొట్ట ముందు మూల రంగయ్య ఏడు చుట్టు తొట్ట కథం ఎంతో దాటైన సారా ఒక్కసి సార్ రెండేసి సార్ ఎక్కలేటి తాగినోనే మా ఎలమతలు ఒక్కసి సార్ రెండేసి సార్ ఎక్కలేటి తాగి నువ్వు అంత డబ్బు లేకుంటే ఒంటికి రాసిందిగా అమ్మా ఎలమతల్లి నీవు పరమ పూజ్యురాలవు ఎందరెందరో మహాత్ములను సేవించి పూజించి కథలు సృష్టించారు అందువల్ల నిన్ను మరవజలం తల్లి మరవజలం ఫుల్ ఫుల్ ముందో మాయం తల్లి మరవజాలనే కలమంతో మాయమ్మ తల్లి మరవజాలనే కలమంతో మాయమ్మ తల్లి మరవజాలనే కక్కడంటే కక్కడో ఎవ్వరికి చిక్కడో మా లోపలే కక్కడంటే కక్కడో ఎవ్వరికి చిక్కడో తాగుబోతు నాయాలకి తాగుబోతు కలోముంతో మాయమ్మ తల్లి మరవజాలనే కలోముంతో మాయమ్మ తల్లి మరవజాలనే కలోముంతో మా తల్లి మరవజాలనే పన్నులాదుకోనేను తాతనయమ్మామా కన్నులాదుకోనేను తాతనయమ్మ గుర్తులాదుకోనేను గురువునయమ్మ కలోముంతో తల్లి మరవజాలని కలోముంతో మా తల్లి మరవజాలని తాగాడు తేగనంత చేశాము ले అది కమిడి కచ్చిలే మహాత్మా జయజనాయన పంచభూతములు ఎట్లుండునో తెలుపు గురుదేవా.
సిద్ధ జ్ఞాన ప్రసిద్ధ తెలిపేది నా వినుము నాయన. తండ్రి గురుదేవా. పంచభూతములు ఒక్కొక్కటి 5 భాగములు అయినను. అది ఎట్లనగా ఆకాశమున 5 అంతరేములను, వాయుభూతములను 5 ప్రాణేంద్రములను, అగ్నిభూతములను 5 జ్ఞానేంద్రములను, జలభూతములను 5 కర్మేంద్రములను, ఇట్లో 5 25 తత్వములు కూడి ఈ స్థూల దేహము నందు అంటక నిరాకారమైన పరబ్రహ్మ జ్యోతే పరమాత్మ. హట్టి పరమాత్మ ఆత్మ నేనని తెలియక సుఖదుఖములకు లోనై ఆ స్థిరమై ఈ స్థూల దేహము నేనని భ్రమపడి మాయలో చిక్కుకొని జీవుడని పేరు పడిచను బాలక పడిచను. మహాత్మా జేజనాయన, ఆ జీవుడు అనేవాడు ఎవరో తెలుపము సద్గురుదేవా. సిద్ధ జ్ఞాన ప్రసిద్ధ తెలిపేది నా వినుము నాయన. తండ్రి గురుదేవా. ఆది మధ్యాంతరహితమైన నిర్వికార నిర్గుణ అచల పరిపూర్ణ ఆజన్మ గోచరమైన చిత్తస్వరూపమైన పరమాత్మ. అట్టి పరమాత్మ ఆత్మస్వరూపమైన ఈ దేహము నందు ఎలా ప్రకాశించునో చూడము. నీటిలో తాంబరాకు నీరంటక ఉన్నట్లు ఈ దేహము శుక్ల సునీత రక్త మాంసములు మల మూత్రములతో దుర్గంధములతో కూడిన అవి ఆత్మకు అంటనే రావు. అట్టి ఆత్మ సాక్షాత్రవం కావాలనగానే యోగాభ్యాస రాజయోగులు గురువులు చేరి వారు చెవులు చేయించు వారికి కృపకు ప్రార్థులై యోగాను భావనమున పొంది పూర్వాజిత పుణ్య పురుషులకు జీవాభ్రాంతి తొలగి పరమాత్మ సందర్శనము లభించునేమో కానీ సామాన్యులకి అవి లభ్యము కావు బాలక, లభ్యము కావు. మహాత్మా జేజనాయన, అటులైన ఆ జీవన ముక్తి ఎట్లునో తెలుపము గురుదేవా. ఎట్టెట్ట ఇది శనా చిత్రముగా ఉన్నది. ఎట్టగప్ప దేవిని చూసేదాంట అయినను ఈ స్వాములోరు ఇక ఏమేం మాట్లాడతారో కాస్త వింట. బాలక చిత్త అది ఈనో తెలిపేది నా వినుము నాయన. గురుదేవా. ఈ దేహము 7 భాగములో విభజించి పడి ఉన్నవి. వీటికి చక్రములని పేరు. అవి ఏమనగా మూలాధార, స్వాదిష్ట, మణిపూర్వక, అనారుత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రములని పేరు. అందు నివసించిన దేవతలు గణపతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు. వీరికి పై తెలిపిన 7 చక్రముల ద్వారా శ్వాసలోనికి వెళ్ళినప్పుడు సాకారముతోన, శ్వాస బయటికి వచ్చినప్పుడు ఆకారముతోన అంశోహం భావమున ఒక్కొక్క చక్రమునకు కొన్ని వేల జపములు జరగను. అనగా ఒక్క దినమునకు 21,600 సార్లు ఓం అనడి తారక మంత్రము రేచక పూర్వకముల ద్వారా నడుచును. ఈ రహస్యము గురుముఖమున తెలుసుకొని శ్వాస సుహిన్నముల ద్వారా ఆనుకొని సహస్రమున నిలిపిన పరబ్రహ్మ దర్శనము లభించును. అది ఓంకార ప్రణవము, అది గృహస్వరూపము, అది సర్వ ప్రపంచమంతా నిండి ఇమిడి ఉన్న అచల పరిపూర్ణ స్వరూపము. అది జీవనముక్తి బాలక, అదే జీవనముక్తి. మహాత్మా జేజనాయన, నీ ఉపదేశం విన్నంత కొలది నా జన్మము తరించినది గురుదేవా, తరించినది. సిద్ధ గురువు హక్కు శాస్త్ర సమ్మతము. ఆత్మానుభావము కావాలనగానే విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు నాయన. విని ఆచరించిన వారు చాలా ధన్యులు సుమా. ఇక స్నానానికి వేళవుతున్నది, పోదము రమ్మ సిద్ధ. సరే హఠలను కాండు మహాత్మా. అబ్బా ఎంత ఘోరమైన వాక్యనివి. ఎక్కడో దేవుళ్ళంట, ఎక్కడో దేవతలంట. ఏమీ బ్రహ్మం గారి మాటలు చాలా విచిత్రంగా ఉన్నది.
ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం రెక్క ముక్కాలేని పక్షి వెయ్యన బదులు తమాష చేసే రెక్క ముక్కాలేని పక్షి వెయ్యన బదులు తమాష చేసి ఒక్క చెరువు చేపలన్నీ ఒక్క చేతికి మింగే బ్రహ్మాండమైన అది మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం కాళ్ళు చేతులు లేని వాడు కడవా ముంతా చేత కాళ్ళు చేతులు లేని వాడు కడవా ముంతా చేత నిండు బావి లేనన్ని ఒక్కడే దిగి ముంచేను బ్రహ్మాండమైన అది మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం ఇంటి వెనక పుట్టు పురుగు ఇంటిలో అందరినీ మింగు ఇంటి వెనక పుట్టు పురుగు ఇంటిలో అందరినీ మింగు చూడవచ్చిన జనాలని చూసే మింగేను బ్రహ్మాండమైన అది మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం ఏటి మీద స్వాతి కొంగ ఏటాలాడగా చూడారా ఏటి మీద స్వాతి కొంగ ఏటాలాడగా చూడారా కాటునున్న మిని అట్లానే దిగి మింగేను బ్రహ్మాండమైన అది మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం చెప్పినాడు వీరదాసు సోచిన గాని ఆత్మత చెప్పినాడు వీరదాసు సోచిన గాని ఆత్మత గొప్పవారు దీని భావం ఇట్టి చెప్తే చాలు బ్రహ్మాండమైన అది మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం మన బ్రహ్మం గారు చెప్పినది పెద్ద మంత్రం వస్తున్నా అంత తొందర పెట్టాలా ఏంటి ముట్టి మునిమేప ముందే తలుపులు వేసుకొని పడుకున్నారే పడుకోకపోతే కుక్కోమంటావా కాకొని కుక్కోమంటావా తెల్లారు గట్ల పోతావు చందాల దాకా వస్తావు ఒక అచ్చటంటావు ఒక ముచ్చటంటావు వచ్చినోడా అబ్బాబ్బాబ్బా ఎంత కోపం వచ్చిందో చూడు ఆ కర్ణం గారి సంగతి నీకు తెలిసిందే కదా ప్రతి చిన్న పని పెద్ద పని నాకే చెప్తుంటాడు అందుకే ఆ కర్ణం గారిని తలుచుకుంటే మరణం తప్పదన్నారే పెద్దలు అవన్నీ కన్యగా కొడుకు వచ్చి ఆ కర్రగా కొడుకు వచ్చి అది ఎలవనాలు ఎక్కడని చెప్పు కొంగటం పెట్టాడు పట్టు పట్టాడు మావా ఏదే ఉండటం వాని అయ్యకి పెట్టాను వాని అవ్వకి పెట్టాను వాని తాతకు పెట్టాను వాని అమ్మకి పెట్టాను ఏందే ఉండటం నా బంధులో ఉండటం అవన్నీ కానీ మావా మన ఊర్లో పోయిలరమ్మ జాతర అంట కదా నాకు ఒక్క మంచి చీర కొని పెట్టు మావా ఈ ఆడవాళ్ళతో వచ్చిన బాధే ఇది జాతర అనగా చీరలు సారులు కనుకమ్మంటారు మంచి మంచి మగవాడు కూడా జాతర కట్టి వీళ్ళకి చేస్తుంటే దీని తమాషా దీనికే జాతరమ్మ జాతర బంగారమ్మ జాతర జాతరమ్మ జాతర బంగారమ్మ జాతర ఊరు వాడ ఏకమై బంగారమ్మ జాతర జాతరమ్మ జాతర బంగారమ్మ జాతర జాతరమ్మ జాతర బంగారమ్మ జాతర మంచి మంచి మొదలు కూడా జాతరమ్మ
జాతరమ్మ జాతర బంగారమ్మ జాతర ఏకమేవి బంగారమ్మ జాతర జాతర బంగారమ్మ జాతర వసే నీ తెలివి తెల్లారా డబ్బులు లేకపోతే పనులలే గడుస్తావే వెర్రి మగమా అమ్మోరి జాతర అంటే సామాన్యం అనుకుంటువే బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది అందుకే మన రెడ్డి గారు మన కర్ణం గారు మరి కొందరు గ్రామ పెద్దలందరూ కలిసి ఇల్లు తిరిగి పట్టీలు సుఖ చేస్తున్నారా పట్టీలు చెప్పండి ఎలా చేస్తామావా తినవే వెర్రి బొగులుదానా ఈరోజు మన ఊళ్ళోకి బ్రహ్మం గారు అనే స్వాములు వచ్చాడు చూసావా చూశాను పెద్ద గడ్డమా ఈ బిందురేగలు పెట్టుకొని ఆయనే కాదు మావా ఆయనే ఈరోజు నేను కర్ణం గారు రెడ్డి గారు మరి కొందరు గ్రామ పెద్దలందరూ కలిసి పట్టి ఇవ్వమని అడిగాము మరి ఇచ్చాడు మావా వినవే వెర్రి బొగులుదానా నేను నిరుపేదోనే నా దగ్గర పైసలు ఇవ్వన్నారు స్వాములు మరి అక్కడ ఇచ్చాడా మావా ఆడెక్కడ వదిలిపెడతాడే ఇచ్చే తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడు మరి ఆ స్వామిలో ఏంది అది చుట్టుముట్టి ఇచ్చింది ఏంది మరి అక్కడ ఇచ్చాడా మావా వసే లేదే లేదే అక్కడికి వెళ్ళి చుట్టని పీకి నోట్లో పెట్టుకొని అమ్మా పోలేరి కాస్త నిప్పి తెచ్చిపెట్టమన్నాడు అది ఏమి విచిత్రమో గాని మన పోలేరమ్మ చకచకా నడుచుకుంటూ వచ్చి చుట్టూ ముట్టించండి అమ్మోరేంది ఆ స్వామిలో రేంది నేను ఆ చుట్టుముట్టించింది నిన్ను అమ్మజాలు మావా నిజమేనే నా కళ్ళారా చూశాను మరి స్వాములెవరు మరి కర్ణం గారు మరి ఇంకా కొంత గ్రామ పెద్దలు మమ్మల్ని క్షమించు మమ్మల్ని కాపాడని చంపలేసుకున్నారే చంపలు అయితే అంత గొప్పవారా మావా అవునే అంత గొప్పవారు అబ్బా ఆ స్వామిలో చాలా మై ఉంది అవునే అంత గొప్పవారు వసే ముక్తి ఇటు రావే అదేంటి మావా నాకు తిరిగి 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 బాగా అలసటకుంది ఒక్క సీసు కలిపిస్తున్నాను ఎలాగమంటా మావా కళ్ళు డబ్బులు ఎందుకే డబ్బులు నీ ముక్కల కుదపెట్టి ఒక్క సీస కళ్ళు తీసుకురావే కొంగు సారాయి కదే నిన్నే చూడాలి చిల్లా వినల చూడాలి చిల్లా నిన్నే చూడాలి ముక్కల ముక్కరే కొడుపెట్టగానే ముక్కల కొడుపెట్టగా తల ఒక సిసాకలు తల ఒక సిసాకలు కళ్ళు కొంగు సారాయి కదే నిన్నే చూడాలి చిల్లా వినల చూడాలి చిల్లా నిన్నే చూడాలి కొడుపెట్టగానే కొడుపెట్టగా తల సిసల కళ్ళు కళ్ళు కొంగు సారాయి కదే నిన్నే చూడాలి చిల్లా వినల చూడాలి చిల్లా నిన్నే చూడాలి చిల్లా వినల చూడాలి కొద్దులటెక్కే మామ నడుములుగా పోకుడుగో నడుములుగా పోకుడుగో కళ్ళు సారాయి కదే నిన్నే చూడాలి చిల్లా వినల చూడాలి కళ్ళు
కొడుకుగానే కలల కరేలు కొడుకుగా తలతలనగా సిద్ధల కళ్ళు తలతలనగా సిద్ధల కళ్ళు కళ్ళు సారాయి కగే నిన్నే చూడాలి పిల్లారెనల చూడాలి పిల్లారినే చూడాలి పిల్లారెనల చూడాలి కళ్ళల కడగలు మహావెల్లెల చూడాలి కళ్ళ మెట్టో కొడుకుగానే కళ్ళ మెట్టో కొడుకుగా తలతల ఐదు సిద్ధల కళ్ళు తలతల ఐదు సిద్ధల కళ్ళు 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 సారాయి కగే నిన్నే చూడాలి పిల్లారెనల చూడాలి పిల్లారినే చూడాలి పిల్లారెనల చూడాలి కళ్ళల మెట్రో కళ్ళు సారాయి కగే నిన్నే చూడాలి పిల్లారెనల చూడాలి పిల్లారినే చూడాలి పిల్లారెనల చూడాలి ఏంటి బాబా ఎప్పుడు కళ్ళు కైమంటే పైసలు ఎలా వస్తావే ఏందో ఇంత పెద్ద కథ వచ్చి పడింది. బావా అది ఒక్క మాట చిన్న మాట బావా అదేంటో చెప్పే. ఏందప్పంటే మనకు పెళ్ళి అయ్యి 12 సంవత్సరాలు అయింది కదా, మనకి పిల్లలు లేరు. పిల్లలు నడిపోయావా? పిల్లలు ఎందుకే ఎదవ పిల్లలు నిక్షేపం లాంటి దేవుడు నీ కడుపులో పెట్టుకొని పిల్లలెందుకే పిల్లలు ఎదవ పిల్లలు? ఎక్కడ దేవుళ్ళు ఎక్కడ మనమో నేను నమ్మజాలి మావా. నీకేం తెలుసులే వెర్రిపోతుందానా? నిద్ర వస్తుంది, పడిపోయి పడుకుందాం. ఏంది నేనే ఎలా మీ అభ్యాసాడు అయితే ఒక్క రోజుకి నేనే వేస్తాను. జాడి సరే బ్రహ్మం గారు చెప్పింది నిజమేనా? నిజమే ఉండవచ్చును. దేవుడు ఎప్పటికీ అబద్ధమా ఆడుడు. ఇప్పుడు నా ముక్తి బాగుగానే నిద్రపోతున్నది. దీని కడుపు ఇదే కత్తితో కోసి సకలమైన దేవతలని కనులలా చూసి మోక్షానికి వెళుతా. అయితే నా కడుపే కోసుకొని చూడవాలి కదా, అది ఎట్లవుతుంది? నా కడుపే కోసుకుంటే నేను చచ్చిపోతాను, దేవుళ్ళని చూడను కదా. ఓహో, దొరికినది, చక్కని ఉపాయం దొరికినది. ఇప్పుడే నా ముక్తి కడుపు కోసి సకలమైన దేవతలని కనులరా చూసి మోక్షానికి వెళుతా. ఏది దేవతలు ఒక్కరు కానరే, ఒక్కరు కనబడరే, ఒక్కరు లేరే. అయ్యో అయ్యో, వసే ముక్తి ముక్తి, వసే ముక్తి, ఎంత పని చేసింది. ఇంకెక్కడ నా ముక్తి? చచ్చిపోయిందా?
నిక్షేపములాంటి నిరత్తోసిని నా చేతులలో చెప్పుకుంటునే. అయ్యో ఎంత పని చేసి తిని వసే ముక్తి, అయ్యో ముక్తి ముక్తి వసే ముక్తి. మోసపోతివే మారు మాటలు నమ్మి దేవతనెల్ల కూడగలంచితిరే. నిద్రాలో ఉన్న భార్య హత్య చేసిన అంత కూడాను నేను హాయిగా హాయిగా వసే ముక్తి. అయ్యో దైవమా వసే ముక్తి. సత్యాత్ముడని నమ్మికతోనే వరి పదగురువా. సత్యాత్ముడని నమ్మికతోనే పాదగురుల బోధలు నమ్మి కటికి వానివలే కటికి వానివలే కఠినాత్ముడని కోటన చించిన పాపాత్ముడని నిద్రాలు ఉన్న భార్యని హత్య చేసిన అంత చూడను నేను హాయిగా హాయిగా ముక్తి. అయ్యో దైవమా ముక్తి. అయ్యో రక్తము మాంసము మలమూత్రాదుల వరి పదగురువా. రక్తము మాంసము మలమూత్రాదుల దుర్వాసన గల దేహములోన దేవతలు గురుడా గురుడా దేవతలు గురుడా గురుడా తెలివి తెలియకపోతే. అయ్యో దైవమా కొత్త కూటికై బ్రతకగా పోతేనే వరి పదగురువా. కొత్త కూటికై బ్రతకగా పోతేనే భక్తిని తెలుపవే ముక్తి గురుడా. పూతకమాడినా చక్కరి వాడిలే వరి పదగురువా. పూతకమాడినా చక్కరి వాడిలే నేనేమి చేతును నేనే తాగోతును. ఓరి మాయ గురువా నిలువ నిలువున ఇదే కట్టుకొని ఎంత చదువు దాకా. తండ్రి తత్వస్వరూప ఈ దేహము నందు సప్త చక్రముల మరల ఒకసారి తెలుపుము తండ్రి. బాలకా చిత్త నిర్మల చిత్తడు అయి వినుమను ఆయన తెలిపేదను.
మోసము మోసము, ఈయన చెప్పేదంతా మోసము. ఇందాక చెప్పిన మాయ మాటలు విని నిజమేనని నమ్మి నిద్రపోతున్న బంగారం లాంటి నా పెళ్ళాన్ని పొట్ట చించి చంపుకుంటేనే కోరి దేవుడోయ్. బాలకా చిత్త, అతడెవరో విచారించము నాయన. ఎవరో నాయన నీవు ఈ రక్తమేమిటి, ఎందుకింత దుఃఖించుచున్నావో తెలుపుము నాయనా. ఏమని చెప్పుదు సిద్ధయ్యా, మీ మాయ మాటలు విని మోసపోతున్నాయా. చెబుదామనుకున్నా నోరారుచున్నది. దుఃఖించకు నాయనా, నీకు ఏమి విపత్తు వచ్చినదో తెలుపము, ఆ సద్గురు దేవుడు తీర్చున్నాడు నాయన. ఏమాయి దొంగ వేదంతల కూతల్లమి బంగారం లాంటి నా పెళ్ళాన్ని పట్ట చించి చంపుకుంటుని హోరి దేవుడోయ్. ఏమి ఆ ఘోర అన్యాయమో చెప్పుము బాబు. ఏమా నీ దొంగ వేదంతల కూతలను నమ్మి నా పెళ్ళాన్ని పొట్ట చించి చంపుకుంటుని. అంత పని చేసిన నీకి ఆ దేవతలో కనపడలేదా నాయన? ఉంటే కదా కనిపించడానికి. లేరని నీకెట్లా తెలుసును నాయన? నీ దొంగ వేదాంతల కూతలు నమ్మి దేవుళ్ళందరినీ ఒకేసారి చూద్దామని నిద్రపోతున్న బంగారం లాంటి నా పెళ్ళాన్ని పొట్ట చించి చంపుకుంటేనే. నా మాటలు విని నీ పెళ్ళాముని చంపకుంటేవా నాయన? నీకు ఆ దేవతలో కనపడలేదా నాయన? రండయ్యా, నేను చూపిస్తాను. చూడవయ్యా నా భార్యని చూడు. నాయన, అతి సూక్ష్మ రూపంలో ఈ బ్రహ్మాండమంతా ఇమిడి ఉన్నది. ఆ గురుమూర్తి ఈ చర్మ కళ్ళకి ఎట్లా కనపడను నాయన? చర్మ కళ కనపడతా, కోయ కళ కనపడతా, లేక ఇనప కళ కనపడతాయా? నీ కళ్ళకే కనిపించదు దేవతలు. చూడుము నాయన, చూడుము. దేవుళ్ళు ఒత్తికి ఇవ్వలేదు బాబాయ్. నిన్ను నా పెళ్ళాన్ని బ్రతికించు తండ్రి, నా పెళ్ళాన్ని బ్రతికించు. కక్క భయము చెందకము, నీ భార్యని బ్రతికించేదను. ముందు నీ సంశయం తీర్టకు దేవతలను చూసి దర్శించుకోము నాయన. నాయన కక్క, పిల్లల రాళ్లకు మొక్కుతున్నంటే చింతము తెలునో వరేవరే. చిత్తము నమ్మిన చిన్నయ నాయన కక్క, దేవతలను చూసి దర్శించుకోము. ఏమి దేవుడు, ఏమి దేవుడు. ఒక్క పోతున్నా తిరుగుతున్నంటే వనరు పల్లెడునో వరేవరే. వనరుగా ముందున వైభవమూర్తి తోటనందము సరే సరే. దేవతలను చూసి దర్శించుకోము నాయన. నీళ్ళ మునిగే కొనుకొట్టనంటే నీలకట జరునో వరేవరే. నీలో ఉన్న నమ్మల జ్యోతి తోటనందము సరే సరే. ఏమి దేవుడు, ఏమి దేవుడు. నాయన కర్త, దేవతలను చూసి దర్శించుకోము నాయన. పిల్లల రాళ్ళకు మొక్కుతున్నంటే చిత్తము తెలునో వరేవరే. చిత్తము నన్నన చిన్నయ తోటి తోటనందము సరే సరే. గంగారు స్వామి, ఏ గంగారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి దేవుడు, ఏమి దేవుడు. కన్యసుడు, నీ కన్యసుడు. సోమల అడవుల తెరగొట్టనంటే పొత్తుల జరునో వరేవరే. తొట్టుల ఉన్న బృందని తోటి తోటనందము సరే సరే. గంగారు స్వామి, ఏ గంగారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి దేవుడు, ఏమి దేవుడు. నాయన కర్త, దేవతలను చూసి దర్శించుకోము నాయన. గంగారు స్వామి, ఏ గంగారు. పాత గురువుల బోధలు నన్నిట భావము జరునో వరేవరే. భావ
వివరము నన్నిన బ్రహ్మాజ్ఞానం తోటనున్నము సరే సరే. చాలు స్వామి ఏనుగలు అబ్బబ్బబ్బబ్బ. ఏమి దేవుడు ఏమి దేవుడు. వీరయ చెప్పిన వాక్యము నన్ను వివరము చెడును వరే వివరము నన్నిన విజ్ఞామూర్తి తోటనున్నము సరే సరే. చాలు స్వామి ఏనుగలు అబ్బబ్బబ్బబ్బ. ఏమి దేవుడు ఏమి దేవుడు. చిల్లర జాలకు మొక్కటనంటే చిత్తము చెరును వరే చిత్తము నమ్మిన చిన్నయ తోటనున్నము సరే సరే. చాలు స్వామి ఏనుగలు అబ్బబ్బబ్బ. ఏమి దేవుడు ఏమి దేవుడు. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర. నాయన కక్క నీ భార్యని పిలువు నాయన. ఒసే ముక్తి లెమ్మో. నిద్ర కదే ఎరిమగమా. శానా కథ జరిగింది. ముందు బ్రహ్మం గారికి మొక్కు. దేవుళ్ళ బ్రతికిస్తాడు, కష్టాలు లేకుండా కాపాడుతాడు. దీర్ఘాయురత శుభమస్తు కక్క ముక్తి. అడుగుతాలేవే అడుగుతా. స్వామి మాకు ఒక సంగతి ఉంది, తెలుపుము స్వామి. అది ఏమిటి తెలుపుము నాయన. స్వామి మాకు పెళ్ళయి 12 సంవత్సరాలైంది. ఒక కుండను దయచేయండి స్వామి మాకు. నీ అభిష్ట సిద్ధింపు మా పడనగాక. భవిష్యత్ కాలమున సప్రోషత నివారణమై వన్యవాసపురో చంద్రగాక. శుభం శుభం కక్క ముక్తే. దండాలు స్వామి దండాలు. నిత్యానందం నిత్యభోగం నిర్మలమైన నీ నామ నిత్యం సేవించుమయ్యా బ్రహ్మయ్యా. నీ పాద పూజ నిజముగా బ్రోవ. నీ పాద పూజ నిజముగా బ్రోవ. మా పూర్వ సుకృతమేమో. మా పూర్వ సుకృతమేమో. నిత్యానందం నిత్యభోగం నిర్మలమైన నీ నామం నిత్యం సేవించుమయ్యా బ్రహ్మయ్యా. నీ పాద పూజ నిజముగా బ్రోవ. నీ పాద పూజ నిజముగా బ్రోవ. మా పూర్వ సుకృతమేమో. మా పూర్వ సుకృతమేమో. సమదర్వ సమతత్వ సాధుష్యరూప. సమదర్వ సమతత్వ సాధుష్యరూప. సజ్జన గర్జన నీవేనయ్యా. నీ పాదములే నమ్మితిమయ్యా. నీ పాదములే నమ్మితిమయ్యా. నీ పాద పూజ నిజముగా బ్రోవ. నీ పాద పూజ నిజముగా బ్రోవ. మా పూర్వ సుకృతమేమో. మా పూర్వ సుకృతమేమో. నిత్యానందం నిత్యభోగం నిర్మలమైన నీ నామం నిత్యం సేవించుమయ్యా బ్రహ్మయ్యా. నీ పాద పూజ నిజముగా బ్రోవ. నీ పాద పూజ నిజముగా బ్రోవ. మా పూర్వ సుకృతమేమో.
ఆ మా పూర్వ సుకృతమేమో. కంది మల్లయ వాస కారణ రూప, కంది మల్లయ వాస కారణ రూప, సజ్జన గర్జన నీవేనయ్యా, నీ పాదములే నమ్మితిమయ్యా, నీ పాదములే నమ్మితిమయ్యా, నీ పాద పూజ నిజముగా ప్రోవ, నీ పాద పూజ నిజముగా ప్రోవ, మా పూర్వ సుకృతమేమో. మా పూర్వ సుకృతమేమో. నిత్యానందం నిత్యల భోగం నిర్మలమైన నీ నామం నిత్యం సేవించుమయ్యా బ్రహ్మయ్యా, నీ పాద పూజ నిజముగా ప్రోవ, నీ పాద పూజ నిజముగా ప్రోవ, మా పూర్వ సుకృతమేమో. మా పూర్వ సుకృతమేమో. దండాలు సమే దండాలు. దీర్ఘాయురస్సు శుభమస్సు సత్యాముక్తి నీకు ఆ పరమాత్మ జ్ఞాన ప్రతీరస్సు. వెళ్ళి రమ్ము నాయన. సెలవు సంఘము గురుదేవా మాకు. నీంగ సెలవు సంఘము పోయే వచ్చేదము స్వామి. దీర్ఘాయురస్సు శుభమస్సు కక్క. ఓ సభా జనములారా, నేను ఒక మనవి తెలుపను, శ్రద్ధగా ఆలోచించి వినండి. దేవుడు తనలో దండిగా ఉన్నాడు తెలియదు మానవ పశువులకు, సంతయముడు గత సత్తు మేరకు సర్వము తానై వెలువలెను. దేవుడు తనలో దండిగా ఉన్నాడు తెలియదు మానవ పశువులకు, సంతయముడగట సత్తు మేరకు సర్వము తానై వెలువలెను. సర్వము తానై వెలిసేటందుకు గురు ఉపదేశం కలగవలెను, గురు ఉపదేశం కలిగేటందుకు మనసుకు కామది నిలవలెను. దేవుడు తనలో దండిగా ఉన్నాడు తెలియదు మానవ పశువులకు, సంశయముడు గటు సత్తు మేరకు సర్వము తానై వెలువలెను. సర్వము తానై వెలిసేటందుకు గురు ఉపదేశం కలగవలెను, గురు ఉపదేశం కలిగేటందుకు వీర బ్రహ్మము మోచెరవలెను. చెరలో విన్న దైవముతో జలవలెను. దండాలు స్వామి.